సైన్ చేసిరా. మరి 174/18 అదేమైంది? అదెక్కడయ్యా? సిస్టర్, ఇదిగో ఇక్కడ ఈ నెంబర్ చూడవయ్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మరి ఇక్కడ వేరే సర్వే నంబర్ ఉందయ్యా. ఇది చూడు, ఇది 136 కదా. డిఎంఓ ఆఫీసు నుంచి సర్క్యులర్ వచ్చింది. ఇకపై అన్ని ఆఫీసులను ఎమర్జెన్సీ బాక్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని ఉంచాలని చెప్పారు. ఎందుకు? అలా అని ప్రెసిడెంట్ గారే అన్నారు. యూట్యూబ్ లో కూడా వచ్చింది. వీక్ గా ఉన్నవారు సిగ్గుపడకుండా హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్ అని. ఆయన ఈ దేశానికి మొదటి పౌరుడు, వయసులో పెద్దవారు. ఆయన కాళ్ళ మీద పట్టడంలో తప్పులేదే, కానీ అక్కడే పడుకుని పోవడం తప్పు. మరి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తమిళనాడులో చిన్న పులేమ కాళ్ళ మీద పడ్డారు. ఎందుకో యూట్యూబ్ లో మీరే చూడండి, చూసి ఫేస్బుక్ లో షేర్ చేయండి. మధ్యాహ్నం భోజనం అయ్యాక మీ సీట్లలో సొమ్మసిలేగా పడుంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కాదు, అంబులెన్స్ కు ఫోన్ చేస్తే సరిపోతుంది. మృదు, ఏం జరిగిందో చెప్తేనే కదా తెలుస్తుంది. ఏమైంది? విషయం ఏంటో చెప్పకుండా ఏడుస్తూనే ఉంది మావయ్య. ఏమ్మా? ఎందుకు ఏడుస్తుందో చెప్తేనే కదా తెలుస్తుంది. మొన్నేదో సీరియల్లో కూడా ఏయ్, ఇలా నోరు మూసుకుంటావా? ఎప్పుడు సీరియల్ కావాలి. మృదులా, మావయ్య, మృదులా. నేను శేష్మాని అడిగి కనుక్కుంటాను. నువ్వెవరిని ఏం అడగక్కర్లేదు. నేను రేపు నుంచి స్కూల్కి వెళ్ళను. ఏం మాట్లాడుతున్నావు? చూడమ్మా, అమ్మతో ఇలా మాట్లాడొచ్చా చెప్పు. ఆ? నా ఫ్రెండ్స్ అందరూ నాతో మైకో వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇన్సల్టింగ్ గా ఉంది. సరే ఏడవకు, కావాలంటే నేను వచ్చి ప్రిన్సిపల్ తో కంప్లైంట్ చేస్తాను. అదేం అక్కర్లేదు. ఫేస్బుక్ లో వసంతి మైకోన్ ఒక పేజ్ ఉంది. దాని గురించి ఎవరితో కంప్లైంట్ చేస్తారు? ఇప్పుడు దాకా 1 lakh లైక్స్ వచ్చాయి. మీరే ఓపెన్ చేసి చూడండి. అందరూ ఐర్లాండ్ కి బస్ లో వెళ్తావా, ట్రైన్ లో వెళ్తావా అని అడుగుతున్నారు. అందరికీ వాళ్ళ అమ్మలంటే గొప్ప. నువ్వే నా పరువు తీసి పారేస్తున్నావు. మృదులా, ఇప్పుడే తను ఇంత సెన్సిటివ్ గా ఉంటే రేపు నిజంగా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫేస్ చేస్తుంది? అందరి జీవితాలకి ఫేస్బుక్కే డిసైడ్ చేసేలా ఉంది. ఛే, నా బంగారం. ఏంటి? అందరం డిన్నర్ కి బయటకు వెళ్తున్నాం. డ్రెస్ మార్చుకురా. ఏంటది? డెత్ బై చాక్లెట్. డెత్తా? వైలెన్స్ చాక్లెట్ దాకా పాకిందా? మేమందరం స్కూల్లో చదివేటప్పుడు పుల్ ఐస్ ఫ్రూటే. అది ఇంటికి తెలియకుండా తింటాం, తెలిస్తే బడిత పూజే. నేనెంత తినలేనండి, మీరు కొంచెం తీసుకుంటారా? అయ్యో, నాకొద్దు. నేనున్నానుగా, నీకెంత కావాలో అంత తినమ్మా. నేను వెళ్ళి ఆ ఫిష్ ట్యాంక్ చూసొస్తాను. జాగ్రత్త మృదు. ఆఫీస్లో నా వల్ల మీరు మాటపడ్డారా? సారీ. మేము ఐర్లాండ్ వెళుతున్నాం. మేమంటే? నేను మృదుల. తను టెస్ట్ రాయాలి, అందులో పాస్ అయిపోతుందనుకో. స్కూల్ రికార్డ్స్ లో ప్రోగ్రెస్ బాగున్నందువల్ల వేరే ఏ ప్రాబ్లం ఉండదు. స్కూల్ పక్కనే ఒక 2 bedroom ఫ్లాట్ చూశాను. అక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్స్ కి పెద్ద డిమాండ్ లేనందువల్ల బిగినింగ్ లో కొంచెం స్ట్రగుల్ గానే ఉంటుంది. పర్వాలేదు. పోతే అమ్మ నాన్న ఇక్కడ ఒంటరిగా ఉన్నారు కదా, కొద్ది రోజులు పోనీ. నాకు బెటర్ జాబ్ దొరికిన తర్వాత, నీకు ప్యారల్ గా ఉద్యోగం దొరికిన తర్వాత నేను తీసుకెళ్తాను. అదెప్పుడండి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, ఎప్పుడో తెలియని అన్నేళ్ళు నేను ఆఫీస్కు వెళ్ళడం, తిరిగి రావటం, అంతేనా?
ఇప్పుడు అత్తయ్య మావయ్య ఆరోగ్యంగానే ఉన్నారు. మీరిద్దరు మాత్రమే నా ప్రపంచం. ఎవరి కళ్ళకి నేను అడ్డు రాను. మృదు లేకుండా నేను ఒక్కదానే ఉండడం ఊహించుకోలేకపోతున్నా. తనకి ప్రపంచం తెలియని వయసు. ఒక అమ్మగా తనకి నా తోడు అవసరం. నాకు తన తోడు అవసరం. నువ్వు అనుకునేంత చిన్నపిల్ల ఏం కాదు. తను అన్ని మేనేజ్ చేసుకోగలదు. నాతో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. మోరోవర్ నాతోనే కదా తను ఉండబోయేది. అదీగాక ఇంత మంచి ఆపర్చునిటీ తనకు దొరికినప్పుడు అనవసరంగా 13 అమ్మాయికి ఆపర్చునిటీస్ కన్నా అవసరాలే ఎక్కువ ఉంటాయి. ఒక అమ్మగా నేను మాత్రమే తనకి చెప్పాల్సినవి, చెయ్యాల్సినవి తనకి తెలియకపోవచ్చు. అవి మీకు కూడా తెలియట్లేదా? మీరొక మంచి తండ్రి కావచ్చు, కానీ ఒక అమ్మగా ఎప్పటికీ ఉండలేరు. వసంతి, ముందు పాతకాలం సెంటిమెంట్స్ అన్ని వదిలేసి కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు. అమ్మ నాన్న పిల్లలు అన్నదే కదా జీవితం. అదెప్పుడు పాత సెంటిమెంట్ అయింది? ఇంటర్నేషనల్ స్కూల్లో సిలబసే జీవితం అయితే నా కూతురు కదొద్దు. నా కూతురు నాతోనే ఉంటుంది. ప్లీజ్. నువ్వు మాట్లాడిందే చివరి వరకు మాట్లాడతావు నాకు తెలుసు. తనక్కడ చదువుకోవాలని ఆశపడుతోంది. ఒక తండ్రిగా నేను అది చెయ్యాలి. ఈ టైంలో వదిలేసి వెళ్ళిపోయి తనకేదైనా జరిగిందంటే ఏ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నాకు ఆ నమ్మకం లేదు. 4 గోళ్ల మధ్య తను ఇంకో వసంతి అయిపోకూడదని నాతో తీసుకెళ్లిపోతున్నాను. బరువు బాధ్యత అని ఇక్కడే కొట్టుమిట్టాడకుండా, పద్ధతులకి బానిస అయిపోకుండా తను ఈ ప్రపంచాన్ని చూడాలి. స్వేచ్ఛగా బతకాలి. తనని వదిలేసి Attention ladies and gentlemen, this is the boarding announcement for all passengers traveling on KLM Royal Dutch బాగా చదువుకో. నాన్న నీకు కష్టపెట్టకుండా నీ పనులు నువ్వే చూసుకో. మనకి అలవాటు లేని దేశం. స్కూల్, నేబర్స్ అన్నిటినీ నువ్వే మేనేజ్ చేసుకోవాలి. ఎవరు ఏం చెప్పినా అది కరెక్టా కాదని నాన్నని అడుగు. ఏ విషయం అయినా సరే నాన్న దగ్గర దాచుకో. ఎప్పుడూ నాన్న మాటే విను. అమ్మా నాన్నలు నీ గురించి జాగ్రత్త తీసుకున్నట్టు ఇంకెవ్వరూ తీసుకోలేరు. ఇంకెవ్వరు. నువ్వేం దిగులు పడకమ్మా. నీ ఫోన్ లో వైబర్, ఆనేజ్ అని 10 యాప్స్ డౌన్లోడ్ చేసి పెట్టాను. రోజు నేను స్కూల్ నుంచి రాగానే నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు ఇక్కడ 10:30 అవుతుంది. నువ్వు నిద్రపోవడానికి వెళ్తావు. నీకు నిద్ర వచ్చే వరకు మాట్లాడతాను. ఏదైనా నిన్నే అడిగి తెలుసుకుంటాను. నేనెక్కడున్నా నీ కూతుర్నేనమ్మా. దాట్స్ ఫర్ ష్యూర్. మొత్తం ఎన్ని? 1, వెళ్ళి చేరకు ఫోన్ చేస్తా. రా. నువ్వు మా గురించి దిగులు పడకు. మేం బాగానే ఉంటాం. వసంతిని ఎక్కువ రోజులు ఒంటరిగా వదిలేయకు. ఆ క్వశ్చన్ ఏంటో చెప్పమంటావా అమ్మా? వద్దు. ఈ రోజు తనకి స్పెషల్ క్లాస్ ఉంది. మీరు వచ్చేటప్పుడు తనని పికప్ చేసుకుని వచ్చేయండి. నేను ఐర్లాండ్కి వెళ్ళాలి.
ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు కోసం వెళ్ళాలి. నా భర్త కూతురు కోసం 14 ఏళ్ళు బతికేశాను. అందరూ ఫారెన్లో ఉన్నారని చెప్పుకుంటూ సరిపెట్టుకుని నేనిక్కడ ఒంటరిగా ఉండలేకపోతున్నాను గిరిజ. పెళ్లి చేసే వరకే అమ్మా నాన్నల బాధ్యత, బయట ఉన్నంత వరకే ఓ ఫ్రెండ్ బాధ్యత. కానీ వైఫ్ అలా కాదు. 10ంటికి లేచారు, పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు, 2ంటికి వచ్చి భోజనం చేస్తానని చెప్పెళ్లారని మొత్తంతో చెప్పేస్తుంది. ఎవ్రీ వైఫ్ ఇస్ అ విట్నెస్ టు అవర్ హస్బెండ్. పూర్తి బాధ్యత తీసుకుని భర్తని సపోర్ట్ చేసే భార్యనవుదాం అనుకున్నాను. ఆయనకి నచ్చకపోయినా అమ్మని చెప్పుకోవడానికి మృదు సిగ్గుపడుతోంది. తన వైఫ్ అని చెప్పుకోవడానికి ఆయన అసహించుకుంటున్నారు. అసలు వాళ్ళకి నేనేంటో నాకే తెలియట్లేదు. అందరి సంతోషంలో నేను నా సంతోషాన్ని వెతుక్కున్నా. నా కూతురు నాలాగా ఉండకూడదట. తను ఇంకో వసంతి కాకూడదని తీసుకెళ్లిపోయారు. ఆయన ఆ మాట అన్నప్పుడు నేను అక్కడ చచ్చిపోయాను. వసంతి, మరి వసంతి తనకి ఏమవుతుంది? ఆ ఇంట్లో తన స్థానం ఏంటి? మనసు విరిగిపోయింది గిరిజ. అందరూ ఉన్న నమ్మకంతోనే నన్ను పోగొట్టుకున్నా. నాకంటూ ఎవరు లేరు. నన్ను నేను వెతుక్కోవాలి. అందరూ చెప్పారు, మృదులా కూడా చెప్పింది ఫేస్బుక్ చూడమని. నేను ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఎందుకు అదంతా? వద్దు. ఇంతకు మించి జరగడానికి ఏముంది? దా చూపించు. Vasanthi, are you a servant or a government servant? అయ్యో, నిజమైన పాద పూజ అంటే ఇదే. వెల్కమ్ తెలుగు నారి. వసంతి, ప్రెసిడెంట్ ని టీవీలో చూపిస్తున్నారు, స్విచ్ ఆఫ్ చేయి. మన ఊళ్ళో 1 కోటి మంది తాగి స్టడీగా ఉన్నారు. నువ్వెందుకు కళ్ళు తిరిగి పడ్డావు వసంతి? Is this Vasanthi 1998 economics patch? I don't think so. It can't be our Vasanthi. వసంతి మేడం, కలెక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. పది నిమిషాలు ముందే కలెక్టర్ గారు వచ్చారు. లోన్ ఎవరో లేడీ ఆఫీసర్ ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడు మన డిపార్ట్మెంట్ లో చూడలేదు. ఎంక్వైరీ అయి ఉంటుంది. లేకపోతే ఎలా కళ్ళు తిరిగి పడిందో చూపించమంటారేమో. వచ్చింది కలెక్టర్ గారు, విన్నారంటే బాగోదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూసన్, తను నా కాలేజ్ మేట్. లక్కీలీ నాకు ఫ్రెండ్. మా కాలేజ్లో డ్రెస్ కోడ్ పెద్ద సమస్య. నాతో పాటు 20 మంది స్టూడెంట్స్ ని 15 రోజులకి ఎగ్జామ్ టైంలో సస్పెండ్ చేశారు. మా కోసం ప్రిన్సిపల్ తో పోరాడి మమ్మల్ని మళ్లీ క్లాసుకు పంపించింది ఈ వసంతినే. అప్పటి నుంచే నేను తనకి ఫ్రెండ్ అయ్యాను. ఇన్ఫాక్ట్ నాకు ఇన్స్పిరేషన్ కూడా ఈ వసంతినే. ప్లీజ్. థ్యాంక్స్ రాజశేఖర్. తనతో మాట్లాడడానికి 14 ఏళ్ల కథ ఉంది. ఎన్నో అడగాలి, ఎంతో షేర్ చేసుకోవాలి.
ఎవరది? ఇక్కడ ఏం చేస్తున్నారు? వెంటనే బయటికి వెళ్ళండి. వెంటనే వెళ్ళిపోవాలా? అవుటర్స్ లోనకి రాకూడదండి. ముందు బయటికి పండి, లేదా ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి కంప్లైంట్ చేయండి. సూజన్, ఎందుకు అనవసరంగా ఆయన కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మిస్ వసంతి, ఇఫ్ యూ డోంట్ స్టాప్ ది స్ట్రైక్ నౌ, యూ విల్ బి ఎక్స్పెల్డ్ ఫ్రమ్ దిస్ కాలేజ్. పోరాడదాం, పోరాడదాం. మా బట్టలు మా హక్కు, మా బట్టలు మా హక్కు. యూ కెన్ ఎక్స్పెల్ మీ సర్, బట్ ఐ హావ్ అ క్వశ్చన్. మన కాలేజ్ లో ఎవరు సభ్యత లేకుండా డ్రెస్ చేసుకోను లేదు, అసభ్యంగా హర్ట్ అయ్యేలా కమెంట్ చేయను లేదు. మేము అన్నిటినీ స్పోర్టివ్ గానే తీసుకుంటాం. ఇక చూసే విధానం అంటారా? ఇంట్లో అక్కకో చెల్లికో అమ్మకో పొరపాటున పవిట జారినప్పుడు, లేక డ్రెస్ ట్రాన్స్పరెంట్ గా ఉన్నప్పుడు మగాళ్ళ ఫీలింగ్ ఏంటి సార్? ఇంట్లో ఉన్నట్టే బయట కూడా ఉండేలా మారాల్సింది వాళ్లే. వేసుకునే బట్టల వల్ల ఒకళ్ళ గౌరవం పెరగదు, ఉన్న పరువు పోదు. మేము ఈ డ్రెస్ కోడ్ ని అస్సలు ఒప్పుకోం సార్. ఆ వసంతి ఏమైంది? తెలీదు, వెతకాలి. జీవితం ఇంతేని సర్దుకుని సర్దుకుని చివరికి ఇరుక్కుపోయిన సూసన్. ఇలా మాట్లాడేది వసంతినా? ఈ కాలేజ్లో నీ పేరు చెప్పని స్టూడెంటే అప్పట్లో లేరు. నీ క్యాలిబర్లో సగం కూడా లేని నేను నిన్ను చూసి నీలాగే చదవాలి, నీలా మూవ్ అవ్వాలని నిన్నే ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు ఒక మల్టీనేషనల్ కార్పొరేషన్ లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్నాను. అసలేమైంది నీకు? నేనెలా కుటుంబం, పిల్లలు అని ఉండిపోయానని ఆ యూజువల్ క్లీషీస్ మాత్రం నాతో చెప్పొద్దు. ఉన్న భోజనాన్ని అందరికీ పంచిపెట్టి అర్ధాకలితో పడుకునే అమ్మలందరినీ ఓల్డేజ్ హోమ్స్ కి తీసుకెళ్లి వదిలేసే సెల్ఫిష్ సమాజంలో జీవిస్తున్నాం. ఒక అమ్మ ఏం చెయ్యొచ్చని కొన్నున్నాయి, చెయ్యకూడనివి ఎన్నో ఉన్నాయి. అందరికీ నచ్చిన ఆ కొన్నింటిని మనం చెయ్యొచ్చు, కానీ మనకి నచ్చిన ఎన్నింటిలో మాత్రం మనం చేయకూడదు. అంతే కదా? సింపుల్ ఒక అమ్మాయి జీవితం. మనం అందరికీ సమాధానంగా ఉన్నందువల్ల వాళ్ళు ప్రశ్నగా ఉన్నారు. మనం ప్రశ్నగా మారితే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. నువ్వు ఎవరికీ తెలియని వసంతిలా ఉన్నా పర్వాలేదు, కానీ అందరూ ఎగతాళి చేసే వసంతిలా ఎలా మారా? జీవించడం కంటే ఆత్మగౌరవంతో జీవించడం ముఖ్యం కదా. డైలీ ఆఫీస్కు వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేసే వసంతిలా మాత్రం దయచేసి ఉండిపోకు. అందరి కోసం జీవించడం ఒక అమ్మాయి సహజ గుణం, కానీ నీకోసం కొంత టైం అలాట్ చేయి. నీకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. ఓన్లీ దెన్ విల్ ద వరల్డ్ బిగిన్ టు చేంజ్ ఫర్ యూ. నువ్వు కనుమరుగైపోతే నీకు ముందు నీ కలలు కనుమరుగైపోతాయి. నువ్వది కాదు. యువర్ డ్రీమ్ ఇస్ యువర్ సిగ్నేచర్. నీ వల్ల అవుతుంది, ష్యూర్గా అవుతుంది. నువ్వే చూడు, ఈ గర్ల్స్ స్వతంత్రంగా డ్రెస్ చేసుకోవడంలోనూ స్వతంత్రంగా నవ్వడంలోనూ వసంతి ఉంది. ఆ వసంతిని నేను చూడాలి. ఇకపై తనని మాత్రమే చూడాలి.